ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాం. ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది జాతీయ రహదారిపై. మహబూబ్ నగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ సమీపంలోని ఆగి ఉన్న ఆటోను అత్యంత వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 6 అక్కడికక్కడే దుర్మరణం అయితే చెందారు. సో మహబూబ్ నగర్ హైవేలో అయితే కనుక జాతీయ హైవేలో అయితే ఈ యొక్క ఘోర ప్రమాదం అయితే జరిగింది. చూస్తున్నారుగా, మహబూబ్ నగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 6 అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. అయితే క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి అయితే తరలించారు. మృతులను మేడిగడ్డ తండా, నందారం, బీబీనగర్ తండా వాసులుగా గుర్తించారు. వీరు తాండాల నుంచి బాలానగర్లో జరిగే వారాంతపు సంతకు వచ్చారు. కూరగాయలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసి ఆటోలో తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన పలువురు ఆందోళనకారులు అయితే గనక నిప్పుపెట్టారు. ఈ ఘటనతో 44వ జాతీయ రహదారికి ఇరువైపులా కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది. 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే కనుక నిలిచిపోయిందని అయితే చెప్తూ ఉన్నారు.